మనసులో రాహుగ్రహాయ అనుకుంటూ ఉండండి. ఓం గయాని చిత్ర అక్కడే भागे राहु ग्रहवायं स्थापयामि पूजयामि सन्निधापयामि राहु स्थाने प्राप्तस्तु तथास्तु बलिस्तु केतु प्रणमाम्यहं केतुगण नमः మనసులో కేతుగణాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం కేతున్న కేతువే ఏం భూర్భువ స్వాహ కేతుగ్రే అగచ్చ కేతుగ్రహ చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యం ద్వారూఢం ఏం అప్రదక్షిణే కృపాంకారం గగనసదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిముద్ధారకం యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం పూజం తం రామ రామేతి ముద్రం ముద్రాక్షరం రామాయ నమః మాలారత్నం వందే నీలాత్మజం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వదానమే దాశరథాయ సీతా వల్లభాయ దివే తన్నో రామచంద్ర ప్రచోదయాతు నారాయణాయ విద్మహే వాసుదేవాయ దివే తన్నో విష్ణు ప్రచోదయాతు మండప మధ్యే వర్ణ సహిత చేయండి. ఓం విఘాతమే సజంహ జన్నాసుపదే చంద్రుష్పదే ఓం శాంతి 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 ఓం సహస్రదేవ శాపూజ సహస్రాక్ష సహస్రపాదు అబోధం విశ్వదాస్వ అత్యదిష్టదిశాంగులం పురుష ఏవేనకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉదాహృతత్వశేషానః యదన్నేనాతిరోహతి వేదాభానస్య మహిమ అదోధ్యాయాగచ్చ పూర్య पादोस्य विश्वभूतानि वास्यामृतंदिवे वाद्भूतमदे पूर्य पादोस्यः पपात्मनः ततो विश्वं विक्रामतो शासननादशनेभि अस्माभिराडधायत विराजपुरुषः स ध्यातो अत्यरिच्यत अच्छाद्भविपदोपरः यत्पुरुषेण विषः देवा यज्ञपतन्वद प्रसन्धोस्य श्रीराज्यो वेष्पयत्मशरद्दवे सप्तास्य ते सम्मन्यः ते सप्तविदक्ताः देवा यज्ञं संधान अबद्धं पुरुषं तं यज्ञं देवादहिंता साध्यां जेत्ये तस्मात् जिज्ञासुतः सम्मुखं मुषदाज्युम्भः अशोकुस्ताकृचक्रे वा युव्यानो आरण्यान् ग्राम्याच्यः तस्मात् जिज्ञासुतः यजस्रामा विद्यते छन्दासस्मादो तस्माध्यायतः तस्मादिश्वाध्यायन्ता एके च भयाततः रामोह विद्यते तस्मादोः तस्मात् ध्याताध्यापयः यत्पुरुषं प्रपदः अधिदारकरणयन्नः गम्यवसकव बाहु कापूरुपादाच्येते ब्राह्मणो शिवकवासेतो बाहुराजनिक्तः पूर्वतस्मै द्वेषः अद्वाक्य पुत्राध्यायतः चन्द्रमा सूर्याध्यायतः ओम दक्षम्योरार्पिते धातुं विज्ञाय धातुं विग्रहे दैवे सुस्त्रस्वनः अस्तन्मानिभ्यः ओठं जिघातुमे सिजम्भः उन्नासप्रपदे अंजलिष्पदे ओम शांति शांति शांतिः ओम हरों हर 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 नमः सोमाय च रुद्राय च साम्राय च उडाय च शिंगाय च पुष्पदे नमः उग्राय च भीमाय च नमो गदेवदाय च दुर्खेभ्यो केशेभ्यो नमः ताराय च नमः शंभवे च नमः योमवे च नमः शंकराय च नमः यस्कराय च नमः शिवाय च शिवतराय च ओम शांति शांति शांतिः श्री रमावेंकटस्वामी देवताभिः इद पंचामृतस्नानं स्थापयामि शुद्धार्घस्नानं समर्पयामि नमः कोबरकाय दिस्तु कोबरकाय कोट्टी आयु स्वामी पोषे कोबरकाय क्या ना ना कोबरकाय किन्ने मन किन्ने कोट्टी एकाग्र स्वामी पोषे ఏడు పుల్లవాడ వెంకటరమణ గోవింద గోవింద పక్కన పెట్టి తర్వాత ఇద్దామన్నా. ఓకే సరే పక్కన పెట్టేసుకోండి. మా స్వామివారి కొంచెం నీళ్ళు శుభ్రంగా కడిగేసి గంధం ముట్టు పెట్టి అక్కడ పెట్టాము కలశం దగ్గర. ఈ గ్లాసులో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళలో ఆ రూపుని కడిగేసి ఎడం చేతితో పోసుకుంటూ కుడి చేతితో కడిగేసి కడిగేసేసి దానికి కొంచెం స్వామివారికి గంధం ముట్టు పెట్టేసి ముట్టు పెట్టి కలశం ముందు పెట్టి పైకి పెట్టి
దరిద్రంతో బాధపడుతున్నప్పుడు కానీ ఏదైనా ఇంట్లో వివాదాలు జరుగుతున్నప్పుడు కానీ అలాగే ఏదైనా గృహ ప్రవేశాలు కానీ ఉపనయనాలు కానీ ఉన్నప్పుడు కానీ ఆ స్వామివారి వ్రతం చేసుకోవడం చాలా మంచిదట. మరియు ఈ యొక్క వ్రతాన్ని ఎలా చేసుకోవాలట? సూర్యోదయం పూర్వం నిద్ర లేచి కాలకృతం నిర్వహించుకుని సందాక్షరాలను విపర్తించుకుని శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ స్వామి ప్రభువు ఈ అనుగ్రహం పొందుటకు ఈ రోజు మా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నామని ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలట. అలా ధ్యానం చేసుకుంటూ కూడా కూర్చొని ఇంట్లో ఈశాన్యముకున్న గోమయంతో అడిగి శుద్ధి చేసి దాని మీద వరిపిండి మొదలుతో ముగ్గులు పెట్టి దానిపైన ఒక నూతన వస్త్రం వచ్చారట. అలాగే ఆ నూతన వస్త్రం పైన పొట్లు కానీ బియ్యం కానీ పోసి దానిపైన కలశ ప్రతిష్టాపన చేయమని చెబుతున్నారు. అలాగే ఆ యొక్క కలశానికి ఇరువైపులా నవగ్రహాలను ప్రతిష్టాపన చేసుకుని తర్వాత స్వామివారికి కలశ ప్రతిష్టాపన చేసుకుని చెబుతున్నారు. అలాగే ఆ కలశ ప్రతిష్టాపన అయిన తర్వాత స్వామివారికి పంచామృతాలు అభిషేకం చేసుకుని తదుపరి 108 నామాలతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం చెబుతున్నారు. అలా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఏం చేయాలట? గోధుమ పిండి, లేకపోతే గోధుమ నూక, అది కూడా లేకపోతే బియ్యపు నూక, చక్కెర, బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అరటిపళ్ళు ఇవన్నీ సమానంగా చేసి స్వామివారికి నైవేద్యం జరిపించుకోవాలి. అలా నైవేద్యం జరిపించుకొని ఖచ్చితంగా సంతోషంగా స్వామివారి యొక్క వ్రత విధాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బంధువుల తోడులు బ్రాహ్మణ తోడులు కూర్చొని భోజనం చేసుకుని బ్రాహ్మణుడు ఇచ్చి బ్రాహ్మణి సంతోషంగా బయటికి పంపించేసాగాలి. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు సంతోషంగా తాంబూలం తీసుకుని బయటికి వెళ్తాడో వారు ఎదురైతే వ్రతం చేసుకున్నారో వారికి సంపూర్ణంగా ఫలితం కలుగుతుందయ్యా అని చెప్పి మహావిష్ణువు గారు ప్రథమాధ్యాయంలో చెప్పారు నారద మహామునికి. జై రామ గోవింద. ఈ వరకే మీ అడుగులు వేయండి. తినడానికి తిండి కూడా లేక కట్టుకున్న వస్త్రం కూడా లేక భిక్షాటన చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. మరి బ్రాహ్మణ కదా వేదాలు చదువుకున్నవాడు పండితుడు సాక్షాత్ ఈ కలియుగంలో మన భగవంతుడు తర్వాత భగవంతుడిగా మనం అందరం కూడా బ్రాహ్మణి కొలుస్తాం. అటువంటి బ్రాహ్మణుడు భిక్షాటన చేసరికి స్వామివారు సహించలేకపోయారు. స్వామివారు సహించలేకపోయి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఈ వేద బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళాట. వెళ్ళేసి పోయి నువ్వు వేదాలు చదువుతున్నావు పండితుడివి, నువ్వు ఇలా భిక్షాలు చేస్తున్నావు ఏమిటి, నీ దుస్తులు పట్టింది ఏమిటి అని అడిగాట. అప్పుడు చెప్పాట, అయ్యా నేను మిక్కిలి దరిద్రుడిని, ఇలా తిండి కూడా లేదు, కట్టిన వస్త్రం కూడా లేదు, అందుకే భిక్షాలు చేస్తున్నాను, మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి చేసి పెడతాను, నాకు ఒక ముద్ద భోజనం పెడితే చాలు అన్నాడు. అప్పుడు ఆ మాటలు వెంటనే స్వామి వారికి కలిగిపోయి, అయ్యో నువ్వు వేదాలు చదువుకున్నవాడి భిక్షాటన చేయడం కలియుగానికి మంచిది కాదు, అది అంతానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి అందులో ఒక వ్రతం కలదు, అది శ్రీ రమావేంద్ర సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతం చేసుకున్నచో సకల కష్టాలు తొలగిపోతాయి, సకల దుఃఖాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నాడు. అలాగే ఆ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి కూడా చక్కగా స్వామివారికి ఆ యొక్క బ్రాహ్మణుడు శుభ్రంగా గురించి చెప్పాడు. అయ్యా చెప్పింది కృతజ్ఞతలు అనుకున్నాడు. చక్కగా బీద బ్రాహ్మణుడు తన పరీక్షలు వెళ్ళిపోయాడు. వృద్ధ బ్రాహ్మణుడు స్వామివారు వెళ్ళి అదృష్టమై వెళ్ళిపోయారు. అయితే బీద బ్రాహ్మణుడు ఇంటికి వెళ్తుండగా మనసులో ఆలోచించుకుంటున్నాడ, ఏమని మరి ఇందాక ఎవరు ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు, వచ్చేదో రమావేంద్ర సత్యనారాయణ వ్రతం ఉంటారు కదా, ఆ వ్రతం చేసుకుంటే కష్టాలు పోతాయట కదా, దరిద్రాలు పోతాయట కదా, కావున నేను కూడా ఇంకా బ్రాహ్మణుడు చెప్పినట్టుగా చేసుకుంటే స్వామివారికి అనుగ్రహం కలిగి కష్టాలు పోతాయేమో అని చెప్పి ఎలాగైనా సరే రేపు ఉదయాన్నే మా ఇంట్లో వ్రతం చేసుకోవాలని చెప్పి మనసులో సంకల్పించుకుంటాడు. అలా సంకల్పించుకున్నాడు. దానికి ఇంటికి వెళ్ళాడు, స్నానం చేశాడు, భోజనం చేసినప్పుడు తన భార్యకి జరిగిందంతా చెప్పాడు. తన భార్యకు కూడా సంబంధించి అంతకంటే ఇంకేం కావాలని చెప్పేసి చక్కగా భోజనం చేసి నిద్రించడానికి నిద్రకి వెళ్ళిపోయాడు. నిద్రకి వెళ్ళిపోయాక యథాదిగా భార్య నిద్రపోతుండగా ఈ బ్రాహ్మణుడు నిద్ర పట్టట్లేదు, ఆలోచిస్తున్నాడు. ఎవరి మరి వ్రతం చేసుకుందాం అనుకున్నాను, బాగానే ఉంది, వ్రతం చేసుకున్న మొట్టమొదటి ఎవరు కావాలి, బ్రాహ్మణుడు కావాలి. మరి బ్రాహ్మణుడు ఊరికి రాడు కదా, వారికి దక్షిణ ఇవ్వాలి, అంటే దానికి ధనం కావాలి. తర్వాత పసుపు కుంకుమ తమలపాకు ఒక్కలు ఇవన్నీ పూజా కార్యక్రమానికి సంబంధించినవన్నీ సామాన్లన్నీ తెచ్చుకోవాలి, దానికి ధనం కావాలి. మరి ఇంతగా వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఇద్దరు ముగ్గురు బంధువులు పెంచుకుని ఉప్పు పంపించడం కదా, ఒక ముద్ద భోజనం పెట్టాలి, దానికి వంట సామాగ్రి కొనాలి, దానికి ధనం కావాలి. అసలు ఇంత ధనం ఉంటే నేనెందుకు భిక్షాటన చేస్తాను, ఈ ధనం లేకే కదా నేను భిక్షాటన చేసేది, మరి రేపు ఇంత ధనం ఎక్కడి నుంచి పట్టుకొని రావాలి అని ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. చివరికి ప్రాతకాలం తెల్లవారుజామున అయిపోయింది. ఇక ఏదైనా భగవంతుడై అనుకున్నాడు. సరే స్నానం చేశాడు. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు నారాయణ అనుకుంటూ బయటికి వెళ్ళాడు. ఎప్పుడైతే నారాయణ అనుకుంటూ బయటికి వెళ్ళాడో వెంటనే స్వామివారికి సంతృష్టం కలిగింది. అయ్యో రాత్రంతా రాత్రి వాడి పాపం చలిలో నిద్రపోకుండా నా పూజా కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాడు, ఇటువంటి భక్తులతోనే కదా నీ పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలి, అప్పుడే కదా దాని అర్థం ఉంటుందని చెప్పి స్వామివారు ఏం చేశారంటే ఈ బ్రాహ్మణుడు రోజు వెళ్ళే వీధిలో కాకుండా వేరొక వీధిలోకి వెళ్ళి భిక్షాటన చేయాలని ఆలోచన కల్పించాడు స్వామివారు. అలా వేరొక వీధిలోకి వెళ్ళి భిక్షాటన చేయగా అప్పుడు పూర్వదినం కంటే రెట్టింపు ధనం వచ్చిందట. అప్పుడు ఆ ధనాన్ని చూసి సంతోషించాడు. ఇదంతా సాక్షాత్ ఆ స్వామివారు రాయే, వేరేది కాదు. ఎందుకంటే రోజు అసలు ఈ యొక్క వీధి ఉంది అంటే నేను ఇక్కడికే వచ్చేవాడిని కదా, నాకు ఇంత ధనం వచ్చేది కదా, అప్పుడు భిక్షాటన చేసేవాడిని కదా, ఇదంతా భగవంతుడు మాయ అనుకున్నాడు. చక్కగా సంతోషించి వచ్చే దాంట్లో బ్రాహ్మణుడు పెంచుకున్నాడు, బంధువులు పెంచుకున్నాడు,
స్వామివారి వ్రతాన్ని భక్తిగా ఆచరించుకున్నారు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ స్వామివారి వ్రతాన్ని భక్తిగా ఆచరించుకున్నాడో ఆ మరునాడు నుండి సకల కష్టాలు తొలగిపోయాయి, సకల దుఃఖాలు తొలగిపోయాయి. చివరికి ఆ వ్రతాన్ని విడిచిపెట్టకుండా ప్రతి నెల కూడా తనకి వీలైన రోజు స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ వస్తూ చివరికి ఆ ఇద్దరు దంపతులు కూడా వృద్ధాప్యం వరకు కూడా స్వామివారి వ్రతాన్ని చేసుకుంటూ వస్తూ ఆ ఇద్దరు దంపతులు కూడా స్వర్గలోక పాలయ్యారు. ద్వితీయోధ్యాయ సమాప్త. సంతోషపెడుతూ ఉన్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణగుడు. అయితే భద్రశిల నది తీరాన ఈ యొక్క స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ ఆచరిస్తున్న సముద్ర మార్గంలో అటువైపుగా సముద్ర మార్గంలో ఒక షావుకారి వ్యాపారం కోసం అని చెప్పి సామాన్లన్నీ తెచ్చుకుంటూ ఉన్నాడు. అలా తెచ్చుకుంటూ ఉండగా సమయంలో నది ఒడ్డుకి తను తెచ్చుకున్న సామాన్లన్నీ తెచ్చుతూ ఉండగా దూరంగా అక్కడ రాజుగారి దంపతులు వ్రతం చేసుకుంటున్నారు కదా, అక్కడ ఏదో జరుగుతుంది తెలుసుకున్న ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ అక్కడ వెళ్ళాడు. అంటే మన మానవుడికి అతిపెద్ద జబ్బు ఏమిటి అంటే మన పని కంటే అవతల పని. మనం ఏం చేస్తున్నామో చూడం కానీ అవతల వాడికి ఏం జరుగుతుంది, లేకపోతే వాళ్ళ వ్రతం అవతల వాటిలో ఎంతమంది వ్రతం వచ్చారు, ఎంతమందికి చేసుకున్నారు, వాళ్ళకి ఎంతమంది భోజనాలు పెట్టారు అని ఇవన్నీ ఆలోచన ప్రతి మానవుడికి ఉంటాయి. లేనివాడు ఎవడూ లేదు. కాకపోతే కొంతమంది బయటపడతారు, బయటపడేవాడేమో చెడ్డవాడైతాడు, బయటపడని వాడేమో మంచివాడు అవుతాడు ఈ కలియుగంలో. కాబట్టి అలాగే ఈ షావుకారికి కూడా తను వచ్చిన పని తను వెళ్ళిపోకుండా అక్కడ ఏదో జరుగుతుంది, జనం ఉన్నారు తెలుసుకునే ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయితే ఒకసారి అలా వెళ్ళడం కూడా మన మంచిగా జరుగుతుంది, కొన్ని విషయాలు తెలవపోయినవి కూడా జరుగుతాయి. అలాగా ఈ షావుకారు కూడా అక్కడికి వెళ్ళాడు. సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అక్కడ వెళ్ళేసరికి యథావిధిగా రాజుగారి దగ్గర వ్రతం చేసుకుంటూ ఉన్నారు. చక్కగా వ్రతం అయిపోయింది, బ్రాహ్మణ తీర్థప్రసాదం ఇచ్చాడు, తీర్థప్రసాదం తీసుకున్నాడు. అయితే ఈ షావుకారికి వెంటనే అనిపించిందట, ఏమని, ప్రసాదం అంటే ఏమనుకుంటాను, ఎనకడ వాస్తవంగా ప్రసాదం అంటే పులిహోర, దద్దోజనం, పాయసం, ఇదే ప్రసాదం వాస్తవం మనకి తెలిసినవి. ఇదివరకు ఇప్పుడు అంటే ఇది తెలిసింది, ఇదివరకు అది తెలిసేది కాదు. ఇదివరకు పర్వాణం ఉండితే ఆ ఇంట్లో పండగని అర్థం. పిండి, పంచదార, జీడిపప్పు, యాలకులు ఇవన్నీ కలిపి పెట్టాడు. పిండి పంచదార పెట్టాడు. అసలు ఇదేం ప్రసాదము, ఆయనే భగవంతుడు అని చెప్పి ఇదంతా ఏం చేయాలో అర్థం కాక ముందు అసలు ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి, ఓ రాజా నీ వ్యాపార నిమిత్తం మీ రాజ్యానికి నేను వచ్చాను, వచ్చి చూసేందుకు మీరు అక్కడ ఏదో పూజా కార్యక్రమం చేసుకుంటున్నారు, అర్థమైంది. ఆ పూజా కార్యక్రమం పేరేమిటి, ఆ గోధుమ పిండి పంచదార ప్రసాదం పెట్టారు, ఆ ప్రసాదం పేరేమిటి, అసలు మీరు ఎందుకు చేసుకున్నారు, ఇవన్నీ కొంచెం సవిస్తరంగా తెలపండి అని చెప్పేసి ప్రాధాయపడేట ఆ షావుకారు రాజుగారిని. అప్పుడు చెప్పారట రాజుగారు ఏమని, పోయి అది శ్రీ రమావేంకట సత్యనారాయణ స్వామి వ్రతము, ఆ అర్థం చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్పినారు. నాకు ఇదివరకు సంతానం లేదు, ఆ స్వామివారికి నమస్కారం చేసుకున్నాను, అందుకే సంతానం కలిగింది, అందుకే ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నానయ్యా చెప్పి ఆ వ్రతం చేసుకునే విధానాన్ని కూడా పూర్తిగా వివరించి చెప్పాడు. చెప్పగానే అయ్యా కృతజ్ఞతలు అనుకున్నాడు, చక్కగా సంతోషించాడు. రాజుగారు తన రాజ్యానికి సరే వెళ్ళిపోయాడు. అలాగే షావుకారు పట్టణంలోకి వెళ్ళాడు, వ్యాపారం ముగించుకున్నాడు. ఇక ఇంటికి వెళ్దామని చెప్పి మరలా తిరుగు ప్రయాణం అయ్యారు పడవెక్కి. ఆ తిరుగు ప్రయాణం అయ్యేసరికి పడవలో వెళ్తూ ఉండగా చిన్న ఆలోచన వచ్చిందట, ఏమని, ఉదయాన్నే రాజుగారు ఏదో రమావేంకట సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది కదా, ఆ వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుంది అన్నారు కదా, మరి నాకు సంతానం లేదు కదా, నేను కూడా స్వామివారికి నమస్కారం చేసుకుంటే సంతానం కలుగుతుంది కదా అని చెప్పేసి ఎలాగైనా సరే నా ఇంట్లో నాకు గనక సంతానం కలిగితే ఖచ్చితంగా మా ఇంట్లో ఆ స్వామివారి పూజా కార్యక్రమం చేసుకోవాలని చెప్పి మనసులో సంకల్పించుకున్నాడు. అలా సంకల్పించుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. భోజనం చేసే సమయంలో తన భార్య లీలావతికి జరిగిందంతా చెప్పాడు. లీలావతి కూడా సమ్మతించింది. అట్లా ఇద్దరు భోజనం అయిపోయిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకున్నారు. చేసుకుని, అయ్యా నాకు గనక సంతానం కలిగితే ఖచ్చితంగా మా ఇంట్లో రమావేంకట సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం మీది అని చెప్పేసి నమస్కారం చేసుకున్నారు. ఎప్పుడైతే భక్తిగా లీలావతి నమస్కారం చేసుకుందో ఆ రాత్రి సుంభించిన తర్వాత 10 మాసాల తర్వాత ఒక చక్కని కుమార్తెకి జన్మనిచ్చిందట లీలావతి. దాదాపు 14-15 సంతానం లేకపోయేసరికి అందరూ ఆశ్చర్యపోతారు కదా, బంధువులందరూ వచ్చి కూడా చూసి వెళ్ళిపోతూ ఉన్నారట. చివరికి ఒక బ్రాహ్మణుడు పెంచుకుని చక్కగా ఆ పుట్టిన పాపకి బారసాల కార్యక్రమం చేసి ఆ పుట్టిన పాపకి నామకరణం చేశారేమని కళావతి అని. అలా కళావతిని నామకరణం చేసి ఆ కళావతిని అల్లారముద్దుగా పెంచుతూ ఉంటారు. చివరికి ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఈ లీలావతి వచ్చి తన షావుకారు నాథుడు భర్తను అడిగిందట, ఏమని, నాథ మరి మనకి చక్కగా సంతానం కలిగింది, బారసాలు అయిపోయింది, నామకరణం కూడా అయిపోయింది కదా, మరి మన ఇంట్లో వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా, ఒక్కసారి మన బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళేసి వస్తే ఆయన కావాల్సిన తిది కావాల్సిన సామాన్లు అవన్నీ రాసిస్తాడు, ఎప్పుడు పెడదామని కూడా చెప్తాడు, వెళ్ళి కలిసి రాదండి అన్నాడు. అప్పుడు వెంటనే ఈ షావుకారు ఏం చేశారు, లోభత్వం పిసినార్దనంతో మొన్ననే కదా బ్రాహ్మణ పిలిచింది, దక్షిణ ఇచ్చింది, మళ్ళీ మొన్ననే కదా బంధువులు పిలిచి భోజనాలు పెట్టింది, మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణ పిలవమంటూ మళ్ళీ బంధువులు పెట్టమంటూ మనకి పుట్టింది అబ్బాయా కాదు, అమ్మాయి చాలా ఖర్చు ఉంటాయి, రేపటి రోజున ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే బాగోదు, కాబట్టి ఎట్లయినా వివాహాల కాలంలో ఖచ్చితంగా చేయాలి కదా అని చెప్పి అమ్మాయి వివాహ కాలంలో ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పి మళ్ళీ స్వామివారికి నమస్కారం చేసుకున్నాం. సరే పోనీలే అనుకున్నాడు, ఆడపిల్ల తండ్రి కదా అని స్వామివారు కూడా వదిలిపెట్టారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మాయి కళ్యాణ గడియ వచ్చింది.
కళ్యాణ గడి వచ్చిందని చెప్పేసి చక్కగా వివాహం చేద్దామని ఈ దంపతులు నిశ్చయించుకున్నారు. ఒక మంచి యోగ్యుడైన షావుకారు కుమారుని తీసుకొచ్చి మహావైభవంగా కళావతి కళ్యాణాన్ని జరిపించారు. అంతగా మహావైభవంగా కళావతి కళ్యాణాన్ని జరిపించారు. కానీ ఆనాడు స్వామివారి వ్రతాన్ని మాత్రం మర్చిపోయారు. అప్పుడు వెంటనే స్వామివారికి కోపం వచ్చింది. వీడు నా వ్రతాన్ని మర్చిపోతాడని చెప్పి ఎలాగైనా వీడికి బుద్ధి చెప్పాలని చెప్పి స్వామివారు నిర్ణయించుకున్నారు. అయితే వివాహం అయిపోయిన మరుసటి రోజు వెంటనే ఏం చేశారు, ఈ మావాళ్ళు ఇద్దరు కూడా ఒకటే వ్యాపారం చేద్దామని నిశ్చయించుకుని పడవలో వ్యాపార నిమిత్తం కూడా రత్నస్థాన్ అనే రాజ్యానికి బయలుదేరారు. అయితే అప్పట్లో రత్నస్థాన్ అనే రాజ్యాన్ని చంద్రకేత అనే మహారాజు పరిపాలిస్తున్నారు. ఎవరు పరిపాలిస్తున్నారు? లేకపోతే గొడవ చెప్పుకున్నట్టుగా ఆ చంద్రకేత మహారాజును పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యానికి మీరు వ్యాపార నిమిత్తం బయలుదేరారు అనమాట. బయలుదేరేసరికి స్వామివారు ఏం చేశారు, మీరు సముద్ర మార్గాన్ని సామాన్లు తెచ్చుకుంటున్న సమయంలో ఈ చంద్రకేత మహారాజు యొక్క ధనాగారాలను దొంగపడేటట్టుగా చేశారు. దొంగపడేటట్టుగా చేసి ఆ దొంగలు ఏం చేశారు, ఆ ధనాన్ని మొత్తం మూటలు కట్టుకుని పరిగెత్తుకుంటున్నారు. వారిని పట్టుకుందని వెనకాల బడులు పరిగెత్తుకుంటూ ఉన్నారు. అయితే ఈ చోరులు దొంగలు ఏం చేశారు, ఆ మూటలు తీసుకొచ్చి ఈ షావుకారు సామాన్లు తెచ్చుకుంటున్నారు కదా, వారి సామాన్లు కలిపి పెట్టి వెళ్ళిపోయారు. వెనకాల బట్టలు వచ్చి చూసరికి ఆ యొక్క మూటలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. వెంటనే చుట్టుపక్కల చూస్తే ఎవరు కనపడట్లేదు. కాబట్టి ఈ బట్టలు ఏమనుకున్నారు, వీరిద్దరే చోరులు దొంగలు, వారు పడవెక్కి పారిపోతున్నారనే ఉత్సాహంతో ఈ బట్టలు ఇద్దరు వైశ్యులు తీసుకెళ్లి ఏమీ చెప్పకుండా, రాజుగారికి కూడా చెప్పకుండా కారాగృహంలో బంధించారు. మరియు స్వామివారి యొక్క కోపం వలన అక్కడ లీలావతి మంచాన్ని పడిపోయింది. ఇంటి దగ్గర తినడానికి తిండి కూడా లేదు. కళావతి భిక్షాలు చేస్తూ ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చేసరికి ఆలస్యం జరిగిందట. రాత్రి అయిపోయేసరికి లీలా జరిగింది. అమ్మాయి రోజు తొందరగా వచ్చేదానికి భిక్షాడానికి వెళ్ళి ఇవాళ ఎందుకు ఆలస్యం జరిగింది, మధ్యలో ఏమైనా ఇబ్బంది కలిగిందా జరిగిందట. అప్పుడు కళావతి చెప్పిందట, అమ్మ ఒక బ్రాహ్మణి ఇంటికి భిక్షానికి వెళ్ళాను, అక్కడ ఏదో రమా వెంకట సత్యనారాయణ వ్రతం చేసుకున్నారట. ఆ వ్రత ప్రసాదం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందట, అందుకే వ్రతం అయిపోయిన అక్కడే ఉండి ఇగో నీకు ప్రసాదం తీసుకుని వచ్చాను తల్లి అని చెప్పిందట. ఆ ప్రసాదాన్ని తీసుకుని భుజించిన తర్వాత అప్పుడు లీలావతి చెప్పినట, అమ్మాయి ఈ యొక్క పూజా కార్యక్రమం మన ఇంట్లో కూడా చేసుకుందాం అనుకున్నాము, చేసుకోలేదు, అందువల్లే మనకి ఇప్పుడు దుస్థితి కలిగినట్టుంది అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు స్వామివారికి నమస్కారం చేసుకున్నారు. అయ్యా నా భర్త అల్లుడిని సుఖంగా ఇంటికి చేర్చండి, ఈసారి వారు సుఖంగా ఇంటికి వస్తే ఖచ్చితంగా మీరు వ్రతాన్ని ఆచరిస్తారని చెప్పి లీలావతి ప్రాధాన్యపడి నమస్కారం చేసుకుందట. ఆ లీలావతి భక్తిగా నమస్కారం చేసుకునేసరికి స్వామివారు సంతుష్టం కలిగేసి ఈ చంద్రకేత మహారాజు యొక్క స్వప్నంలో కనిపించారట స్వామివారు. ఆ రాజుగారి స్వప్నంలో కనిపించారట, ఏమని, ఓయి నేను సత్యదేవుని, నీ బడులు నీకు చెప్పకుండా ఇద్దరు షావుకారులు ఇద్దరు వైశ్యుల్ని దొంగలని చెప్పి ఆయన కారాగృహంలో బంధించారు. వారు దొంగతనం చేయలేదు, అయినా నీకు చెప్పకుండా చేశారు. కాబట్టి రేపు ఉదయాన్నే వారిని విడిచిపెట్టాలి. అందులో విడిచిపెట్టడంతో పాటు వారు తెచ్చుకున్న పడవలో వజ్ర వైఢూర్య మాణిక్యాలను కూడా బహుమతిగా ఇవ్వాలి. దీంట్లో ఏది తక్కువైనా సరే నీవు సర్వనాశనం అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆ చంద్రకేత మహారాజు ఆ కళలోనే ఆ స్వామివారి ప్రదక్షిణ నమస్కారం చేసి, అయ్యా మీరు కనిపించడమే నాకు జన్మధన్యమైపోయింది, ఖచ్చితంగా మీరు చెప్పిన పని నేను చేస్తానని చెప్పేసి మరుసటి రోజు సభ పెట్టించి రాజులు పురోహితులు అందరినీ పిలిపించి ఆ భటులు పిలిపించి ఆ ఇద్దరు షావుకారులను తీసుకురమ్మన్నాడు. ఆ సభకు తీసుకొచ్చి మంచిగా శురాధికం చేయించి కట్టుడు నూతన వస్త్రాలు కూడా ఇచ్చేసి మంగళ వాయిద్యాలతో ఆ యొక్క స్వామివారు చెప్పినట్టుగా ఆ పడవలో వజ్ర వైఢూర్య మాణిక్యాలన్నీ కూడా మంచిగా నింపేసి, అయ్యా మంగళ వాయిద్యాలతో సంతోషంగా సముద్ర మార్గాన్ని తీసుకొని, అయ్యా మీరు మా అపరాధం క్షమించండి, ఈ ధనాన్ని బహుమతిగా తీసుకుని మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆ షావుకారులు ఇద్దరిని కూడా ఇంటికి పంపించి రాజుగారు తన రాజ్యానికి తన వచ్చేసారు. జై రమా రమా వెంకట సత్యనారాయణ వెళ్తూ ఉన్నారు. చక్కగా ఇంత ధనం వచ్చింది, ఒక రోజులో జైల్లో ఉండగా వస్తే మనం కూడా వెళ్తాం కదండి. ఒక కూడా జైల్లో ఉందంటే మన జీవితం సెట్ అయిపోతుంది, పెద్ద విషయం. అట్లాగే ఈ షావుగారు కూడా ఏమనుకున్నాడంటే 8 రోజులు కష్టపడితే కానీ ఇంత ధనం రావాలి, ఒక రోజు జైల్లో రాత్రి పూట ఇంత ధనం వచ్చింది అని చెప్పి సంతోషంగా మా వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా సముద్ర మార్గాన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు అల్లుడు గారితో అంటున్నాడు మామగారు, ఏమని, అయ్యా కొంచెం ఓపిక లేదు, ఎక్కడైనా ఒడ్డుకు వస్తే పడవ పట్టించు, విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్ళాలని నిదానంగా తొందర ఉంది అన్నారు. సరే అని చెప్పేసి ఒక ఒడ్డుకి పట్టించేసారు అల్లుడు. అయితే స్వామివారు ఏమనుకున్నారట, ఈ మూర్ఖులకి ధనం వచ్చిందని అహంకారం పెరిగింది, కానీ అది నా వల్ల వచ్చిందని ఇంకా అర్థం కాలేదు, కనీసం నాకు ఒక్కసారైనా దండం పెట్టుకోవాలి కదా, ఇదంతా భగవంతుడు మాయే కదా అని చెప్పేసి ఏది లేదు అని చెప్పి వీడికి ఎలాగోలాగా బుద్ధి చెప్పారని చెప్పి సాక్షాత్తు స్వామివారు ఏం చేశారట, ఒక వృద్ధ సన్యాసి రూపంలో ఈ షావుకారు దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేసి ఏమన్నాట, పోయి నీ పడవలో ఏముంది అన్నాడు. వెంటనే ఈ మామగారికి అర్థం కాలేదు. అర్థం కాక తన మనసులో అనుకుంటున్నాడు, ఏమని, వీడెవడో సన్యాసి వచ్చాడు, బాగానే ఉంది, నా పేరేంటాడు కానీ, నా అల్లుడి పేరేంటాడు కానీ, నా కులం ఏంటాడు కానీ, నా గోత్రం ఏంటాడు కానీ, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాడు కాదు.
ఇవన్నీ అడగకుండా వచ్చి నా పడవలో యుద్ధం అడుగుతున్నాడు. బహుశాత్తు ఆ చంద్రకేతు మహారాజు తన గొప్ప కోసం రాజ్యంలో అందరి ముందు ధనం ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు ఆ ధనాన్ని దొంగిలించుకొని రమ్మని చెప్పేసి వాళ్ళ భటుడు పంపించినట్టున్నాడు. భటుడు అయితే గుర్తుపడతామని చెప్పేసి వీడు సన్యాస రూపంలో వచ్చిన దొంగ ఆ రాజుగారి భటుడే అనుకొని నిశ్చయించుకొని మనసులో బయటికి ఏమన్నాట, నా పడవలో ఏముందో నీకెందుకయ్యా, నా ధనం అపహరించడానికి ఆలోచించగా నా పడవలో ఆకులు అన్నది తప్ప ఏమీ లేదు, అది వచ్చి చూసుకోవాలన్నాడు. సరే నువ్వు అందరూ ఏముంది, నువ్వు ఆకులలో చూసేది ఏముందయ్యా, నువ్వు ఏదంటే అదే జరుగుతుంది, అట్లను దాకా తథాస్తు అని చెప్పేసి స్వామివారు ఏం చేశారు, ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. సరే స్వామివారు వెళ్ళారు కదా, వీళ్ళిద్దరు కూడా చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని వెళ్ళారు. అయితే ఈ మామగారికి నిద్ర పట్టట్లేదంట, మళ్ళీ ఇంకెవరైనా వస్తారేమో, ఉన్నదాన్ని దొంగలించుకోబోతారేమో, సరే నిదానంగా ఇంటికి వెళ్దాం ఓపిక లేకపోయినా చెప్పి పడవ దగ్గరకు వచ్చి చూసరికి పడవ పైకి తేలుతున్నారు. ఇదేమిటి పడవ పైకి తేలుతుందని చెప్పి తొంగి చూసరికి నిజంగానే ఆకులు అప్పుడు ఒక్కసారి కూర్చుని కింద పడిపోయారు మామగారు. అప్పుడు పక్కన అందరితో విలపించసాగుతుండగా మామగారు ఏడ్చుకున్నదే వీళ్ళ ప్రయోజనమా, ఏడ్చుకున్నది ఏది తిరిగి రాదు కదా, ఇందాక ఆ సన్యాసి వచ్చినప్పుడు మనం అబద్ధం చెప్పినట్టున్నాం, ఆయన తిరిగేట్టుడు కదా, మూడో కళ్ళతో చూసినట్టున్నాడు, ఆయన గెలపడినట్టున్నాయి, అందుకే ఆయన శపించి వెళ్ళిపోయాడు, అందుకే ఆ సన్యాసి అక్కడే ఉన్నాడు కదా, వెళ్ళేసి ఆయన నమస్కారం చేసుకుందాం పదండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు వెంటనే ఇద్దరు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకుని అయ్యా మా అపరాధం క్షమించండి, మా ధనం ఆ వృక్షులు చేయండి అన్నారు. అప్పుడు సన్యాసులు స్వామివారు అన్నట్టుని ఏం ధనం అయ్యా, ఇందాకైతే ఆకులు అరవలే ఉన్నాయన్నావు, ఇప్పుడు ధనం అంటున్నావు ఏమిటి, నా మీద నింద వేస్తున్నావు ఏమిటి అని అడిగాట. అప్పుడు అల్లుడు అన్నట్టేమని అయ్యా మా మామగారు అబద్ధం చెప్పారు, దాంట్లో మధ్య వైద్య మాణిక్యాలు కూడా ఉన్నాయి, మీరు సన్యాస రూపంలో వచ్చిన దొంగ అనుకుని మీకు అబద్ధం చెప్పారు, కానీ ఇప్పుడు నిజంగానే అవి దొంగలించబడ్డాయి, దయచేసి ఇదంతా మీ మాయ అని నాకు తెలుసు, కాబట్టి మమ్మల్ని క్షమించి రాజుగా దొంగలు అంటే చెప్పాడు. మళ్ళీ ఆయనే పిలిచి నువ్వు దొంగలు కాదని చెప్పి పంపించాడు. అప్పటికి నాకు అర్థం కాలేదు, ఇదంతా భగవంతుడు మాయ అని చెప్పేసి, కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నా కనుక నా ధనం నాకు వస్తే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళగానే చేసి మొట్టమొదటి పని అదేనయ్యా అని చెప్పాడు. అప్పుడు వెంటనే స్వామివారికి నమస్కారం చేసుకున్నారు. ఎలాగా సముద్ర మార్గం వెనక్కి తిరిగి వచ్చేసరికి చెక్కు చెదరకుండా ధనం అలాగే ఉంది. అప్పుడు వెంటనే ఇదంతా చూసి ఆ సన్యాసి చెప్పినట్టుగా ఆ స్వామివారి మాయ అని చెప్పి సంతోషించి త్వరగా పడవ పట్టించేసి వెంటనే ఆ సముద్ర మార్గాన ఈ లీలాది యొక్క కళాదులు ఇద్దరిని పిలిపించి సముద్ర మార్గాన ఆ స్వామివారి వ్రతాన్ని అప్పటికప్పుడే ఆచరించారు. ఎప్పుడైతే ఆ ఇద్దరు దంపతులు కూడా ఆ స్వామివారి వ్రతాన్ని ఆచరించారో ఆ మరునాడు నుండి సకల కష్టాలు తిరిగిపోయి ఆ ఇద్దరు దంపతులు కూడా చివరికి స్వర్గలోక పాలయ్యారు. జై రమా గోవింద చతురోధ్యాయ సమాప్తః. ఈ రాజుగారికి ఒక అలవాటు ఉండేది, ఏమిటయ్యా అంటే వేటకు వెళ్ళే అలవాటు. ఆ అలవాటు ప్రకారంగా ఒక రోజు ఏం చేశారు, ఉదయాన్నే లేచి అడవిలోకి వేటకు వెళ్ళారు. అలా కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఒక మారేడు చెట్టు కింద కొంతమంది యాదవులు ఈ యొక్క స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. సరే రాజుగారు ఏమనుకున్నారు, నన్ను పిలవలేదు కదా అని చెప్పేసి చూసి చూడట్టుకుండా వెళ్ళిపోయారు. అయితే ఈ రాజుగారు చూసి చూడట్టుకుండా వెళ్ళిపోవడం ఈ గోప బాలికను ఒక బాలిక చూసిందట. చూసి మరి రాజుగారికి ఏమి చెప్పకుండా ఆయన రాజ్యంలో ఏమీ చేయకూడదు కదా, మరి ఆయన ఇప్పుడు చూసి వెళ్ళిపోయారు కాబట్టి మన రాజ్యాన్ని పిలిచి శిక్ష విధిస్తాడో ఏమో, అంతకంటే ముందు మనమే వెళ్ళి కొంచెం ప్రసాదం పెడదాము, కోపం తగ్గుతుంది కదా అని చెప్పేసి ఆయన ఎక్కడైతే వెళ్ళాడో వాళ్ళని వెతుక్కుంటూ ఈ గోప బాలికను వెళ్ళారట. అయితే రాజుగారు కొంచెం దూరం వెళ్ళేసరికి ఓపిక చెట్టు కింద నిద్రిస్తూ ఉన్నారు. ఆ సమయానికి గోప బాలికలు వెళ్ళారు. అయ్యో రాజుగారు ఓపిక లేదనుకుంటున్నారు, నిద్రిస్తున్నారు కదా, మరి ఆయన ఎట్లా నిద్ర లేపడం అని చెప్పి మీరు ఆలోచనలో మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడు లేస్తాడేమో తెలవకూడదు, మనం నిద్ర లేపలేము, ఆ స్థాయి మంది కాదు, కాబట్టి ఏం చేయాలి, ప్రసాదం అక్కడ పెట్టి వెళ్ళిపోతాము, వచ్చేదారిలో కలుస్తారు కదా, మనం వారిని ఆపి విషయం మొత్తం వివరంగా చెబుతామని చెప్పేసి ఈ బాలికలు ప్రసాదం అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. రాజుగారు కొంచెం తెలివి తెచ్చుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఇక ఓపిక తెచ్చుకొని ఈ పూటకి ఎండగా ఉంది, ఇక చాలే ఇంటికి వెళ్దామని చెప్పేసి తిరుగు ప్రయాణం అయ్యేసరికి అక్కడ పక్కన ఏదో తెల్లగా ఆకులు కనపడింది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూసరికి అనుకున్నాట, ఇందాక ఏదో గొప్ప వారికి మాటలు వినపడ్డాయి ఆడవాళ్ళవి, నాకు తెలిసి అక్కడ ఏదో పూజా కార్యక్రమం చేసుకున్నారు, ఏమో ప్రసాదం ఇద్దాం వచ్చినట్టున్నారు, అయినా నేను ప్రసాదం ఇస్తున్నాను అక్కడే ఉన్నారు కానీ కింద పెట్టి వెళ్ళిపోవడం ఏమిటి అని చెప్పేసి, సరే పోనీ దేవుడు ప్రసాదం కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి చూసేందుకు దానికంతా నల్ల చెవులు పట్టాయట. ఇక ఆయనకి వెంటనే కోపం వచ్చింది, అయ్యింది నల్లశివుడు పట్టింది నేనెందుకు తినాలి, రాజుని కదా అహంకారం అని చెప్పేసి స్వామివారి ప్రసాదం తినకుండా వీళ్ళు తిరిగారు. వెంటనే స్వామివారికి కోపం వచ్చింది, వీడు రాజు అనే పదవి తప్ప అందరూ మానవులాగా వాడు సమానమే కదా, అదే పదవి ఉండడం వల్లే వాడికి అహంకారం వచ్చింది కాబట్టి ఒకసారి వాడి పదవి తీసేసి చూద్దాం ఎలా ఉంటాడో అని చెప్పి స్వామివారు ఏం చేశారట, ఒక భటుడు రూపంలో పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళేసి, ఓ రాజా నీ నువ్వులు కుమారులు చనిపోయారు, నీ ధనం మొత్తం దొంగలించబడిపోయింది, నీ రాజ్య పదవి తీసివేయబడింది అని చెప్పేసి అన్నారు. ఆయనకి ఏమీ అర్థం కాలేదు, ముందు కుమారులు చనిపోయారసరికి ఆయనకి తెలవకుండానే విలపించి సాగుతూ ఉన్నాడు. సరే రాజ్యం పోతే నా 100 మంది కుమారులు ఒకేసారి మరణించడం ఏమిటి, ఇదంతా ఖచ్చితంగా ఏదో భగవంతుడు మాయ, కాబట్టి ఏదో భగవంతుడిని తప్పు చేసి ఉంటానని చెప్పి ఆలోచించుకుంటూ తన ఉదయం నుండి చేసిన పనులన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉన్నాడు.
అప్పుడు చిన్న ఆలోచన వచ్చిందట. ఏమని, నేను నిద్రించకుండా ఏమీ లేదు, నిద్రించి లేచిన తర్వాత అక్కడ తెల్లగా ఆకులు పెట్టుంది కదా, బహుశాత్తు అది ఏదో ప్రాముఖ్యమైన భగవంతుడు ప్రసాదం అనుకుంటా, నేను దానికి నల్ల చీమలు పట్టాయని అహంకారంతో తినకుండా వెనక్కి తిరిగాను కదా, అందువల్లే నాకు ఇది దుస్థితి కలిగింది. అయితే రోజు ఇదే ఆడడానికి వస్తున్నా కదా, నాకు ఏ ఇబ్బంది కలిగేది, ఇవాళ ఇబ్బంది కలిగిందంటే అది ఖచ్చితంగా దానికి అదే కారణం అని చెప్పేసి మరలా ఎక్కడైతే ఆయన నిద్రించాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ ప్రసాదాన్ని తీసుకుని దానికి ఉన్న చీమలన్నీ కూడా జరిపేసుకుని ఆ ప్రసాదాన్ని భుజించాడు. ఎప్పుడైతే స్వామివారి ప్రసాదాన్ని భుజించాడో వెంటనే స్వామివారికి కోపం తగ్గిపోయి మరొక భటుడులో పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వచ్చేసి, ఓ రాజా రాజా, ఆ యొక్క నీ నూరుగుమాలు బతికే ఉన్నారు, నీ ధనం ఎక్కడికి పోలేదు, నీ రాజ్యంతో పాటు ఇంకొక 4 రాజ్యాలు కూడా నీకు ఆధీనమయ్యాయి అన్నట. అప్పుడు వెంటనే అనుకున్నట, ఆహా ప్రసాదానికి అంత మహాత్యం ఉందా అని చెప్పేసి, అసలు ఆ ప్రసాదం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి రాజుగారి స్వయంగా యాదవ్ దగ్గరికి వచ్చారట. వచ్చేసి ఆ విషయం తెలుసుకునగా వాళ్ళందరూ కలిసి చెప్పింది ఏమిటంటే, అది రమా వెంకట సత్యనారాయణ స్వామి వ్రతము, ఆ వ్రత కథ విన్నా, ఆ వ్రత ప్రసాదం తీసుకున్నా సరే సంపూర్ణ ఆయురాలు ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి అన్నట. వెంటనే సంతోషించి రాజుగారు తన పౌరోహితుడిని రాజ్యానికి పిలిపించి తన రాజ్యంలో మరుసటి రోజు స్వామివారి వ్రతాన్ని మహావైభవంగా జరిపించాడు. ఆ స్వామివారి వ్రతాన్ని ఎప్పుడైతే మహావైభవంగా జరిపించుకున్నాడో ఆనాడు నుండి ఆ రాజుగారికి ఎటువంటి తిరుగు లేకుండా చివరికి ఆ ఇద్దరు దంపతులు కూడా స్వర్గలోక పాలయ్యారు. అలాగే వారే కాదు, భూలోకమున మానవులు ఎవరైనా సరే కనీసం సంవత్సరానికి ఒక మారైనా సరే వాళ్ళ ఇంట్లో ఎవరైతే రమా వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వారికి సంపూర్ణ ఆయురాలు ఐశ్వర్యాలు పెరుగుతాయి, సకల కష్టాలు తొలగిపోతాయి, సకల దుఃఖాలు తొలగిపోతాయి అని 5 అధ్యాయంలో చెప్పారు స్వామి వారి వ్రత విధాన కథని. జై రమా గోవింద. శ్రీ రమా వెంకట సత్యనారాయణ స్వామి వ్రత కథ సమాప్తః. నమస్కారం చేయండి. అవి నైవేద్యం పెట్టిన పనులు నీళ్లు తీసుకుని ఆ చుట్టూ గుండెగా ఇంటికి పొందుపెట్టండి. ఇలా శుద్ధాచమనం సమర్పయమే. మీరు నమస్కారం చేసుకుని అందరికీ ఒకసారి చూపించండి. ఏడుకొండలవాడ ఆపద్ముక్కుడువాడ అనాథ రక్షక స్వామివారికి నమస్కారం చేసుకుని, అయ్యా మేమేమైనా తెలిసి తెలవక నేను తప్పు చేస్తుంటే క్షమించి మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా సంతోషంగా ఉంచండి అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని, అమ్మ మీరు చెంచాతో ఆయన చేతిలో నీళ్లు పెట్టేయండి. శాంతి శాంతి సర్వే గోవింద. ఏడు మీకు కూడా జాగ్రత్త రండి అంటే